నమస్తే. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది కాంగ్రెస్ పార్టీకి. 17 లోక్సభ స్థానాల్లో టార్గెట్ 15 ఎలా అయినా సరే మనం 15 స్థానాల్ని గెలుచుకొని తీరాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానం అప్పగించింది. దీనిలో భాగంగానే అభ్యర్థుల ఎంపిక కానీ, ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి బాధ్యతలు అప్పగించాలి, ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి సందర్భంలో ఈ 17 పార్లమెంటు స్థానాల్లో కూడా మనం పాగా వేయాలి. దానికి సంబంధించి టార్గెట్ 15గా పెట్టుకున్నారు. ఇలాంటి క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రచార కార్యక్రమానికి సంబంధించి రూట్ మ్యాప్ అనేది సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి మే 11 వరకు దాదాపు 28 రోజుల పాటు విస్తృత స్థాయిలో పర్యటించే రేవంత్ రెడ్డి 50 బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి వైభవాన్ని కలిగించాలి, ప్రజల్లో మనం మమేకం కావాలి. ఇప్పుడు అధికారం అప్పగించినటువంటి ప్రజలకు మనం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్లు వారు చేస్తున్నటువంటి విమర్శలను తిప్పుకొట్టాలి. దానికి సంబంధించి మనం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఈ కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. ప్రజాపాలన అందించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం మనం పాటుపడాలి. దీనిలో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారబోతుంది. ఎలా అయినా సరే 15 స్థానాలను మనం గెలుచుకోవాలి. ఇప్పటికే కొన్ని పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇంకా కొన్ని ఖమ్మం ఇటువంటి ఉన్నాయి పెండింగ్లో. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రకటించినటువంటి అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి పరిపాలన చేసింది ఈ 100 రోజుల్లో అనే దాన్ని అస్త్రంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్ కూడా ఒక పాంప్లెట్ రూపంలో ప్రజల వద్దకు వెళ్ళాలి అనే దిశగా వారు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆయన కూడా దిశానిర్దేశం చేశారు. 15 నియోజకవర్గాలు అలవోకగా విజయం సాధించవచ్చు, కాకపోతే చాలా కష్టపడాలి, క్షేత్రస్థాయిలో పర్యటనలు జరగాలి, సభలు జరగాలి, ప్రజలకు మనం ఏం చేయబోతున్నామో వివరించాలి, తద్వారా 15 స్థానాలు ఈజీగా మనం గెలుచుకోవచ్చు అనేది ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశంతో కూడా ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలో ఈ యొక్క బహిరంగ సభలకు సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ ఈ ముగ్గురిని కూడా అప్పుడప్పుడు పిలవాలి అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే ముఖ్యమైనటువంటి నేతలతో అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ నిర్వహించారు. ఏ రకమైనటువంటి వ్యూహంతో మనం ముందుకు వెళ్ళాలి, ఎవరైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు మనపై అలాగే మన ప్రభుత్వంపై, పాలనపై ఆరోపణలు చేస్తున్నారో వాటిని తిప్పికొట్టేందుకు అందరూ సిద్ధంగా ఉండాలి అనేది ఒక రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఏ రకమైనటువంటి మాటలతో ఎదుట వ్యక్తులను, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఏ రకంగా మాట్లాడతారో మనకు తెలుసు. ఇటువంటి సందర్భంలో ఈ కీలకమైనటువంటి బాధ్యతను అధిష్టానం అప్పగించినందుకు ఈ 28 రోజులు చాలా బిజీ షెడ్యూల్ రేవంత్ రెడ్డి ఆయన అనుసరించాల్సిన వ్యూహంపై, వెళ్లాల్సిన విధానంపై ఒక రకమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 14 నుంచి అయితే ఆయన పర్యటన అయితే కన్ఫర్మ్గా జరుగుతుంది.